నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. 140 కోట్ల మందికి 2 కోవిడ్ ఇంజక్షన్లు 280 కోట్లు ఉచితంగా మీ ఇంటికి వచ్చి నరేంద్ర మోడీ గారు ఉచితంగా మందు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మీ అందరూ కూడా పేదవాళ్ల కోసం ఇంట్లో 5 మంది ఉంటే 25 కేజీలు 1 రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఈ దేశంలో కోవిడ్ వచ్చింది, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉంటే 25 కేజీలు గత 3 సంవత్సరాలుగా ఉచితంగా మీ అందరికీ బీమిస్తున్నాడు. బీము తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా చేయొత్తాలి. ఒక్కసారిగా మన నరేంద్ర మోడీ గారికి బీము తీసుకుంటున్నామని చెప్పాలి. చిన్న సాయం చేసే గుర్తు పెట్టుకున్నటువంటి పేదోళ్ళు, ఒక మంచి మాట మాట్లాడితే ఆనందించేటువంటి పేదోళ్ళు ఈరోజు సార్ కొద్దిగా ఇక్కడ చూడండి సార్ ఇటు చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్. మరి ఇక్కడ టీడీపీ కుటుంబంలో చేరిన మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గుర్తు చూపించాల్సిందిగా కోరుతున్నా. తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, గౌరవంతో పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిసి మండలం ఈనగలూరు గ్రామ పంచాయతీలోని ఈనగలూరు గొల్లపల్లి గ్రామస్తులు దాదాపు 100 కుటుంబాల పైచిలకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 4 సంవత్సరాల 10 నెలలు పూర్తయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించారు. ఈ రోజున అందరూ కూడా 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో అదే పెరుగుతున్నారు. కారణం ఏమంటే ఈ 5 సంవత్సరాల పాలనలో రేట్లు పెంచాడు. ఇసుక, స్టీలు, డీజిల్, పెట్రోలు, గ్యాస్, ఇతర వస్తువులన్నీ విపరీతంగా పెంచి పేదవాడిని కడుపు కొట్టాడు. అన్నీ రద్దు చేసుకుంటూ వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ ఒకవైపున ఉద్యోగ జీతాలకు ఇచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరగలేదు. ఈ నియోజకవర్గంలో ఉండే రోడ్లు కానీ, నీళ్లు కానీ, విద్యుత్ కానీ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వేసినది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రోడ్లో ఏదైనా గుంతలు పడితే మట్టేసే శక్తి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కనీసం వీధి వలుపు కూడా వేయలేకపోయారు, ఒక కుళాయి కూడా రిపేర్ చేయలేకపోయారు. అన్ని రకాలుగా వర్గాలకు ఇబ్బంది పెట్టారు. ఈరోజు నియోజకవర్గం చూశారు. అమడుగురు కానుంచి, ఓడిసి కానుంచి, నల్లమాడ, పుట్టపర్తి అర్బన్, రూరల్, కొచ్చెరు వరదలై వంకాయ ప్రవాహమై వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి వలసలు బాగా ప్రారంభమై తప్పకుండా 2024 సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే మాట మీద ఒకే బాట నిలిచి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల ప్రజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున చేరిన ఇనుగురూరు గ్రామస్తులు కానీ గొల్లపల్లి గ్రామస్తులు కానీ తప్పకోకుండా వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకుంటాము. వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా కష్టకాలంలో వచ్చినారు, ఎన్నికల ముందు వచ్చారు కాబట్టి నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ, అదే సమయంలో ఈరోజు పార్టీ చేరుతున్న వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా, లోకేష్ గారు ఎక్కడున్నా, నాయకులు విపరీతంగా పోయి మేము ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాం, మాకు బీఫార్మ్ ఇవ్వండి, మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించండి అని విపరీతమైన డిమాండ్. మేము 40 సంవత్సరాల కాలం నేను రఘునాథ్ రెడ్డి గారికి రాజకీయం చేస్తాం, తెలుగుదేశం పార్టీలో ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. చెప్తాను రాండి. ಪ್ರಸಾದನ ದೇವ್ರ ಮಾಯಿಸೋ ಸೈಕಲ್ ಬದಲ ಓಟ మన ముస్లిం సహోదరులకు సహోదరీమణులకు ఏం ఆ విషయం అంటే తెలుగుదేశం పార్టీనే ముస్లింలకు గౌరవించింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లింలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ అయితేనేమి అలాంటివన్నీ చేపట్టి ఉర్దూ భాషను రెండవ భాషగా తీర్చిదిద్దింది కూడా మన తెలుగుదేశం పార్టీని. అయితే అది ముందు విషయం అని చెప్పుకుందాం అనుకుంటే ఆ పార్టీ పుట్టిండేదే ముస్లింల కోసం, ముస్లింలు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి. మన చంద్రబాబు నాయుడు గారు కానీ లాస్ట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముస్లిం సహోదరులు ఏ ఒక్కరు మనకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు.
అయినా దుల్హన్ తోఫా ఇచ్చారు. అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా మన మస్జిదులకైతేనేమి, మద్రసాలకైతేనేమి డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు ముస్లిం సహోదరులకి డిఎస్సి మెగా ముస్లిం డిఎస్సి అని చెప్పి, ఉర్దూ డిఎస్సి అని చెప్పి టీచర్ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉర్దూ టీచర్లు ఉన్నారంటే అది తెలుగుదేశం ఘనకార్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముస్లింల కోసం హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ చదువుకున్న పిల్లవాళ్ళకి విజయవాడలో బాగా కోచింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. విదేశీ విద్యకు కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సహాయ సహకారాలు అందించారు తెలుగుదేశం పార్టీలోనే. ఆ రకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ముస్లింలకు ఎన్నో మాటలు చెప్పి కమ్మలు పెడతా, కడాలు పెడతా అని చెప్పేసి ఎన్నో అబద్ధ వాగ్దానాలు చేసి ఆ రోజు ₹1,00,000 దుల్హన్ తోఫా ఇస్తామని చెప్పారు, నమ్మబలికారు. అయితే ఏ ఒక్కరికైనా దుల్హన్ తోఫా ₹1,00,000 ఇచ్చారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లింల కోసం వడ్డీ లేని రుణాలు అంటే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ముస్లింలకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఈ పొద్దుటి వరకు ఆ ఊసే ఎత్తుకోవడం లేదు. అయితే అదేవిధంగా ఈరోజు రంజాన్ తోఫా కానీ ఇలాంటివి మన మౌజన్లకు అదేవిధంగా పేష్వాంలకు గౌరవ వేతనం ఇచ్చేవారు. అది కూడా లేదు. ఏ మస్జిద్కి డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడ ముస్లింలకు